To welcome Mr. Olaji Eliazar, Joint Secretary, to kindly address the gathering. Good evening to all. My name is Dr. Eliezer, Joint Secretary, World Book of Records. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి, జయసుధా మేడం గారికి, నారా లోకేష్ గారికి, మా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ గారికి, ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారికి 50 సంవత్సరాలు కంటిన్యూషన్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసినటువంటి రికార్డ్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఓకే థ్యాంక్ యూ. దీనిలో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారికి ఈ 50 సంవత్సరాలు అన్స్టాపబుల్ యాక్టింగ్తో దీన్ని మేము గుర్తించి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఈ యొక్క రికార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 110 ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది కూడా అన్ని సైడ్ యాక్టింగ్ కాకుండా ఒక హీరోగా లీడ్ యాక్టింగ్ కాకుండా ఎలాంటి సైడ్ రోల్స్ నటించకుండా, ఎలాంటి విలన్ రోల్స్ నటించకుండా డైరెక్ట్గా యాజ్ ఎ హీరోగా ఈ విధంగా రికార్డ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఉన్నతమైన విషయం. ఇప్పుడు వరకు అంటే మేము ఇవన్నీ ఒక డేటా అనేది కలెక్ట్ చేయడం జరిగింది. 129 మంది హీరోయిన్స్తో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్తో యాక్ట్ చేసినటువంటి హీరో నందమూరి బాలకృష్ణ గారు ఇండియాలో ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్. నెక్స్ట్ అదేవిధముగా లెజెండ్ అనే మూవీ అందరు ఇందాక కూడా ఏవీలో చూడడం జరిగింది. మోర్ దెన్ 1000 డేస్ ఒకటే సింగిల్ థియేటర్లో ఈ విధంగా రన్ కావడం కూడా చాలా వన్ ఆఫ్ ద రికార్డ్. 2014లో ఆ రికార్డ్ అనేది అధిగమించడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల రోల్స్ నటిస్తూ సోషల్ మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్స్లలో, సైంటిఫిక్ ఫిక్షన్స్తో, ఫోక్లోర్తో ఈ విధంగా నటించడం అనేది చాలా మెమొరబుల్ అండ్ గ్రేట్ అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఉన్నాం. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా వహిస్తూ 25 ఇయర్స్గా హాస్పిటల్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. అది కూడా ఇండియాలో బెస్ట్ అవార్డు సర్వీస్ కింద ఆ యొక్క హాస్పిటల్కి రావడం చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి 2014, 2019, 2024 3 టైమ్స్ కంటిన్యూషన్గా ఎమ్మెల్యేగా నటించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటా పోతే సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారికి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా పొలిటికల్గా చూస్తే 3 టైమ్స్ హ్యాట్రిక్గా చేసి ఏ విధంగా గ్రేట్ యాక్టర్గా అనిపించుకున్నారు. అదేవిధంగా పొలిటికల్గా చూస్తే 3 టైమ్స్ హ్యాట్రిక్ హీరో, సోషల్ సర్వీస్ కింద ఇండో అమెరికన్ హాస్పిటల్ దాని నుంచి ఆ సర్వీసెస్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఈ విధంగా ఎన్నో సిల్వర్ జూబ్లీ మూవీస్, డైమండ్ జూబ్లీ మూవీస్, గోల్డెన్ జూబ్లీ మూవీస్ బాలయ్య ఖాతాలో చాలా ఉన్నాయి ఇలాంటి మెమొరబుల్ యాక్టింగ్స్తో. ఈ విధంగా 2009లో కూడా కర్నూలులో వరదలు వచ్చినాయి. మీరు అందరికీ తెలిసిన విషయమే ఇది. 2009లో అప్పుడు దగ్గర 7 crores ఆఫ్ ది అమౌంట్ ఆ వరదలకి హెల్ప్ చేయడం జరిగింది. ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్స్ 2001లో నరసింహనాయుడికి, బెస్ట్ యాక్టర్ నంది అవార్డు 2010లో సింహ సినిమాకి, అదేవిధంగా 2014లో బెస్ట్ యాక్టర్ నంది అవార్డు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి లెజెండ్ సినిమాకి రావడం జరిగింది. ఇదే విధముగా పద్మభూషణ్ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అనేది ఏప్రిల్ 28, 2025లో తీసుకోవడం జరిగింది. ఈ విధముగా మేము
ఇలాంటివి అంటే సోషల్ సర్వీసెస్ కానీ, సినిమాలో నటించినటువంటి యాక్టింగ్ స్కిల్స్ కానీ, రోల్స్ కానీ, అదేవిధంగా పొలిటికల్గా చేస్తున్నటువంటి సర్వీసెస్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో నేమ్ అనేది ఎంట్రీ చేయడం జరిగింది. ఈరోజు నుంచి నందమూరి బాలకృష్ణ గారి పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో ఎంట్రీ అయింది. దీన్ని మేము హ్యాపీగా అనౌన్స్ చేస్తూ మా CEO గారి సమక్షంలో CEO గారు మేము ఈ యొక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ని నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చేదానికోసం రావడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైనటువంటి ఈ యొక్క విషయంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. Thank you, sir. Thank you, Dr. Ulaji Eleazar, Joint Secretary at World Book of Records. Thank you very much.